హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది గ్రోత్, అంటే పెరుగుదల లేదా వృద్ధి, పెంపు, ఎదగడం అన్నమాట. సో మానసికంగా కానీ శారీరకంగా కానీ పెరగాలి, వృద్ధి చెందాలి అన్నప్పుడు ఈ గ్రోత్ అనే పదాన్ని వాడతాం. సో గ్రోత్ అంటే ఎదిగిన పెద్దవాళ్ళు అవుతారు కదా, సో వాళ్ళని గ్రోనప్ అంటారు. పరిణితి చెందడం, అడల్ట్ అవుతారు కదా, సో వాళ్ళని గ్రోనప్ అంటారు. తర్వాత పెరగడం, ఎదగడం, పెంపు, వృద్ధి, ఉత్పత్తి, ప్రొడక్షన్ అంటారు కదా, సో ఆ ప్రొడ్యూస్ పంటని కూడా గ్రోత్ అని అనొచ్చు. రెండవదిగా గార్డియన్, అంటే రక్షకుడు లేదా సంరక్షకుడు, కాపాడేవాడు. సో ఆ పోషణ ఎవరైతే పోషిస్తారో ఆ గార్డియన్, ఆ వ్యక్తిని మనం గార్డియన్, ప్రొటెక్టర్, ఓకేనా. అంటే మనకు రక్షణార్థమై మనల్ని కాపాడడం కోసం, మనకు ఫుడ్ అన్ని నీడ్స్ ఇవ్వడానికి మన పేరెంట్స్ ఉంటారు కదా, సో పేరెంట్స్ని కూడా గార్డియన్ అని అనొచ్చు. మనల్ని కాపాడే వాళ్ళు మనల్ని చూసుకుంటారు కదా బాగా, సో మనల్ని సంరక్షించే వాళ్ళని, సంరక్షకులని గార్డియన్ అని అంటాం. మూడవదిగా గెస్, అంటే ఊహించు లేదా పోల్చుకొను లేదా ఊహ అన్నమాట, అంచనా వేసుకోవడం. ఇలా అవ్వచ్చు, ఇలా జరగచ్చు, నా గెస్ కరెక్ట్ అయితే, ఇట్లా పదాలు వాడతాం కదా. సో అప్పుడు గెస్ అంటే ఊహ, నిజంగా అని కాదు, జరగచ్చు, జరగకపోవచ్చు. సో అంచనా, మనం ఏదైతే అనుకుంటున్నామో అంచనా వేయడాన్నే గెస్ అని అంటాం. నాలుగవదిగా గ్రౌండ్లెస్, అంటే నిర్నిమిత్తమైన, కారణం లేకుండా. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే సరైన కారణం అనేది ఉండాలి, అవును కదా. సో ఏం కారణం లేకుండా ఒకరిని అరెస్ట్ కానీ, ఒకరిని కొట్టడం కానీ, తిట్టడం కానీ చేయకూడదు. సో గ్రౌండ్లెస్ అంటే కాజ్లెస్ అన్నమాట, అన్ఫౌండెడ్, ఒక అబద్ధమైన, ఫాల్స్ అనుకోండి. సో గ్రౌండ్లెస్ అంటే కారణం లేకుండా, నిర్నిమిత్తముగా, ఓకేనా. తర్వాత ఐదవది గ్యారంటీ, అంటే పూచి లేదా ఉత్తరవాదము, ఒక అభయం అన్నమాట, హామీ ఇస్తారు కదా. ఇతను కట్టకపోతే నేను కడతాను అని చెప్పి అతనికి బదులుగా ఇతను హామీ ఇచ్చినట్లయితే అతన్ని గ్యారంటీ అని అంటాం. ఇప్పుడు కొంతమంది అప్పులు వాళ్ళు తీసుకోరు, వేరే వాళ్ళకి తీసిస్తుంటారు అనమాట. సో నన్ను చూసి ఇతనికి డబ్బులు ఇవ్వు, ఇతను ఇవ్వకపోతే నేను ఇస్తాను అని చెప్పి ఒక హామీ అనేది ఇస్తారు. సో అతన్ని గ్యారంటీ అని అంటాం. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. సో సులువుగా ఇలా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.